దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. నా ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరొక పాఠము మనము 113 అధ్యాయం. ఈరోజు కూడా దావీదు గారు ప్రభువును స్తుతించిడి, దేవునిని స్తుతించుట అంశం రాసుకోండి. దాని నిమిత్తము ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు స్తోత్రాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ మాతోనూ సర్వ సృష్టితోనూ ఉన్నావని నమ్ముతూ దేవా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనమును చేతపట్టి మా తండ్రిని దేవదాసయ్య గారు ఇచ్చిన ఆత్మీయ నడిపింపును బట్టి, అలాగే పరిశుద్ధాత్మ దేవా నీవు సహాయం దయచేసిన క్రియలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, సమయంలో నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడి పరలోక సంబంధమైన క్రియలు అందించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం మనందరకు తోడైండును గాక, ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు కాపాడుతూ రక్షిస్తూ మనల్ని బలపరుస్తున్న మన ప్రభుకి ఏమిచ్చినా కొదువే. ఎందుకంటే దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని అనేక రీతిలుగా సెలవిస్తూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు. ఆ విషయాలు వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. దేవుడు ఎందుకు ఆ రీతిగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు? ఎందుకు ఆ రీతిగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు? ఎందుకు ఆయన అన్ని రకాలుగా మనల్ని బలపరచబోతున్నాడు? అసలు దేవుడు ఎందుకు అన్ని రకాలుగా మనల్ని దీవించవలసి వచ్చింది అని వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ప్రియులారా, కొన్ని విషయాలు మన గమన 113 అధ్యాయంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించి నిత్యమును స్తుతించుడి, యెహోవా నామమును స్తుతి చేయడి. అంటే నిత్యమును స్తుతించాలి. ప్రతి మనిషి కావలసింది స్తుతి, ప్రతి మనిషిలో ఉన్నది స్తుతి, ప్రతి మనిషి గ్రహించవలసింది స్తుతి, ప్రతి మనిషి ఆలోచించవలసింది దేవుని స్తుతులు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే వారంగా ఉండవలసిన వారమైనాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు నీతోటి నాతోటి మాట్లాడుచున్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఆత్మ స్వరూపుడు దేవదేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపేవాడుగా, కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నామని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. అయితే యెహోవాను స్తుతించమని, స్తుతి ఇది మొదలుకుని ఎల్లప్పుడూ యెహోవా నామమును సన్నుతించును గాక. అంటే నిత్యము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుము గాక అనే మాటను సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమ వరకును యెహోవా నామను, అంటే సూర్యుని మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు యెహోవా నామము స్తుతించబడింది, స్తుతిని పొందగలిగేది, స్తుతికి ఆరాధన భూతుడని మనం గ్రహించాలి. ఎందుకంటే స్తుతులకు పాత్రుడు ఆయన. సూర్యుడు మొదలుకొని అస్తమించే వరకు దేవుడు స్తుతులకు పాత్రుడని కీర్తన గ్రంథంలో 13వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తున్న మాటలు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే యెహోవా అన్యజనులు అంతటా
మహోన్నతుడు అంటున్నాడు. యెహోవా జనులు అందరి ఎదుట, అంటే దేవుని ఎదుట అందరూ కూడా మనుషులు దేవుని ఎంతగానో గణపరుస్తున్నాం అనే విషయమును మనం గ్రహించాలి. ఆయన మహిమ ఆకాశ విశాలమంతా వ్యాపించున్నది. ఆయన మహిమ ఆకాశం పైనను పరలోకమును భూలోకమును కూడా ఆయన మహిమ వ్యాపించబడిందని భక్తుడు చెప్తున్న మాటలు వింటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచన క్రియలతో పాటు ఆయన క్రియలను మనం ఎరిగిన వారముగా, ఆయన ఆలోచనలు మనం ముందుకు నడిచే వారంగా ఉండవలసిన వారమైనాం. అయితే ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాకు పోలి ఉన్నవాడెవడు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మన దేవునికి పోలిన వాడెవడు అంటే, ఉన్నత స్థలములో ఉన్న యెహోవాకు ఈ లోకంలో పరలోకంలో ఎవరు పోలి ఉన్నారు? ఎవరైనా పోలి ఉన్నారంటే ఎవరు లేరు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనం కలిగి ఉన్నాం. ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటున్నాం కాబట్టి ఆయన ఎడల మనం ఏ రకంగా జీవిస్తున్నాం. అసలు తలంపులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? తలంపులు అనేక రకాలుగా ఉంటాయంట. ఇప్పుడు ఇక్కడ ఉంటాం, మరి కాసేపు మరి ఇంకొక చోట ఉంటాం, తర్వాత మరొక చోటకి వెళ్ళిపోతాం. ఈ తలంపులు అలాంటివంట. తలంపులు మనిషిని గందరగోళంలో పెడతాయి. ఎంత గందరగోళం అంటే నీకు నువ్వే గందరగోళం, నీకు నువ్వే అలా ఆశ్చర్యపోతావు. అంత గందరగోళంలోకి వెళ్ళిపోతావు. తలంపులు అంత భయంకరంగా నిన్ను గందరగోళంలో పెడతాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, భూమి ఆకాశములను ఒంగు చూడన ఒక్కించుచున్నాడు, ప్రధానులతోనూ తన ప్రజలను ప్రధానులతో తాను కూర్చుండబెట్టి, అంటే తన ప్రజలను ప్రధానులతో కూర్చుండబెట్టుటకు దేవుడు నిశ్చయించుకుని. ఇవాళ చాలా మంది సేవకులు, కే పౌలు గారు నేను పార్టీ పెట్టాను అది పెట్టాను అంటున్నాడు. అంటే ఏంటి అనుకున్నాం? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ప్రధానులతో పాటు నిన్ను కూర్చోబెడ. ప్రధానులు అంటే ఒక మన దేశానికి ప్రధాని కలవాలన్నా కూర్చోవాలన్నా చాలా కష్టం. ఏమిటి దేవుడు వరం ఇస్తాడో లేదో తెలియదు. ఈ దేవుడి దగ్గర కూర్చుంటామో ఎంత ఈజీయో, కానీ ఈ లోకం నాయకుల దగ్గర కూర్చోవడం అంత కష్టం. దేవుడు స్వయంగా నా ఎద్దకు వచ్చే ఎవరు అడ్డవరు ఉండరని చెప్పినా ఆయన దగ్గరికి వెళ్ళం. కానీ చూడండి ఇక్కడ ఏమన్నాడు, ప్రధానుల ఎద్దట నిన్ను ప్రధానులతో పాటు కూర్చోబెడతానంట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఎంత ఆలోచనకర్త మన దేవుడు, ఎంత ఆత్మీయ కలిగిన వాడు మన ప్రభు అని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అయితే ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తిన వాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి 7వ వచనంలో ఎలా మాట్లాడుతున్నాడు ఆయన గనుక మనం గమనించాలి. ఇక్కడ ఒకసారి గమనించినప్పుడు ప్రియులారా, ఆత్మవిశ్వాసము కలిగి ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనేది ఇక స్పష్టంగా బైబిల్ గ్రంథంలో. అందుకనే దేవుని స్తుతించుట. ఇక్కడ ఏమన్నా ప్రధానుల మధ్యన ప్రధానులతో పాటు నేను కూర్చోపెడతాను అంటున్నాడు ప్రభు. ఎందుకని, దేని నిమిత్తం కూర్చోబెడతాడు అంటే చూడండి, చూడండి పేద కుప్పము నుండి, అంటే పెంట కుప్పము నుండి నిన్ను దేవుడు పైకెత్తేవాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి మనం, ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తేవాడు, పెంట కుప్ప నుండి. ఎంత గొప్ప మాట అండి! పెంట కుప్ప నుండి నిన్ను ఆయన పైకెత్తేవాడు. పెంట కుప్పలో నువ్వు ఉంటావు, కానీ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నిన్ను పరలోక రాజ్యంలో చేర్చేస్తాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది తిరిగిలేని నిర్ణయం, తిరిగిలేని ఆలోచన, తిరిగిలేని తలంపు మనం కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో వింటున్న మీరు, మనము అనేక రకాలుగా వింటూనే ఉన్నాం. ఈ సాయంకాల పూట దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన సందులేని దానిని ఇల్లాలుగాను,
కుమారులు సంతోషం గల తల్లిగాను చేయుదును. యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుట వలన ఎన్ని బెనిఫిట్లు కలుగుతున్నాయండి. అబ్బో, ఊహించలేం. రాజులు, ప్రధానులు ఏమంటే అందరి మధ్య అందరితో పాటు నిన్ను కూర్చోబెడతానంటున్నాడు. ఇవాళ నిజంగా క్రైస్తవులు, ప్రధానులు అంటే పార్లమెంట్లో కూర్చోవాలంటే చాలా మంది, ఒకప్పుడు యేసుదాసు గారని యేసు గారిని ఒక ఆయన ఉండేవారు. మొదట ప్రధానిగా గెలిచినప్పుడు ఆయన పేరు యేసు. ఆయన మరి ఎంపీగా పనిచేశాడు. ఎక్కడ? బీజేపీ నాయకులు. తర్వాత కాలంలో ఆయన కనపడలేదు, ఆయన పేరే వినపట్టలేదు. అంటే ఇక్కడ ఎందుకు అంటేనంటే దేవుడు తన పిల్లలను ఎలా నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క అధిమితంలో కూర్చున్న వారు ఎవరైనా ఉన్నారని చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. మరి ఆ గుంటూరు జాయిడ్ నుంచి మరి జగన్ గారి తరపున ఒక ఆయన ఎంపీగా కూర్చున్నాడు, అతను క్రైస్తవుడు. అతను పార్లమెంట్లో ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడు? ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలానా చూడండి. పౌలు గారు నేను ముఖ్యమంత్రిని, ప్రధానిని అవుతానని అంటున్నాడంటే ఏ రకంగా అంటున్నాడు అని ఒక విషయం మనం గమనిస్తే ఈ వాక్యాలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడేమో అని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రియులరా, మనం చాలా విషయాల్లో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం మనుషులు, కానీ అర్థాలు తెలియవు. కానీ అర్థం తెలుస్తుంటే దేవుడు నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎంతగా బలపరుస్తున్నాడు, దేవుడు ఎంతగా నిన్ను ఆదరిస్తున్నాడు, ఎంతగా నిన్ను నడిపిస్తున్నాడు, ఎంతగా నిన్ను బలపరుస్తున్నాడు అనే విషయాలు మర్చిపోతున్నాం. ఏమంటే ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మనల్ని కాపాడుతున్న దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చగలమండి? మనం ఏమిచ్చి మనల్ని ఆయన కొనియాడగలం? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు, నీతోటే. ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగిన దేవుడు, ఆత్మ ఉద్దేశము కలిగిన దేవుడు, ఆలోచన సంబంధమైన క్రియలు కలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. అందుకే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, ఏమండి సూర్యుడు ఉదయించుకుని మొదలుకొని పొద్దుగూగే వరకు ఈ 3వ తారీఖు మరి అయ్యే 13వ అధ్యాయం 3వ వచనంలోకి రాబడుతున్న మాటలు. 113వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? ఆకాశము సూర్యుడు ఉదయించుని మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు దేవుని స్తుతిస్తూనే ఉన్నాండి. అంటే దానివల్ల ఈనాడు ఎవరికి ఎటువంటి నష్టము లేదండి. నీ పని చేసుకో, నీ చేతులు నీ పని చేయి, నీ ఆలోచన పనిచేయి, మనసు దేవుని వైపు చూపించు. ప్రతి విషయంలో నీ మనసులో దేవుని స్తుతి చేసుకుంటే ఆ మనిషికంట శరీర శక్తి పెరుగుతున్న ఆత్మీయ శక్తి పెరుగుతుంది, అంతరాత్మక ఆత్మీయ శక్తి పెరుగుతుంది. కానీ పర సంబంధంగా భూ సంబంధంగా కూడా శరీర శక్తులు పెరుగుతాయంట. ఎందుకంటే భక్తులైన వారు చెప్తారు, మేము చాలా దినాలు నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను. ప్రియులారా, మేము సేవలోకి వచ్చే ముందు మొదటలో మాకు ప్రార్థన అంటే తెలీదు. ప్రియులారా, మేము కొన్ని 15-20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి మరి క్రిస్మస్ పండుగలని దేవుడు ఎక్కడ బయలుపరిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రేరేపణ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళు. అయితే ఆ సమయంలో కొన్ని గృహాలు, కొన్ని గ్రామాల్లో భోజనాలు కూడా పెట్టేవారు కాదు, కనీసం టీ చుక్కు కూడా ఇచ్చేవారు కాదు. కానీ అక్కడ అడిగేవారు, అయ్యా మీరు ఏమైనా తిన్నారంటే మేము తినొచ్చాం, మా గురించి మీరు ఏం కంగారు పడకనని చెప్పేవాళ్ళు. ఆల్రెడీ మేము మా పనులు ముగించుకుని సాయంకాలం 6 గంటలకి ఒక సెంటర్కి గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఆ సెంటర్ నుంచి మేము సువార్త నిమిత్తం వెళ్ళేవాళ్ళు. అందరూ సైకిల్లో వేసుకుని వెళ్ళేవాళ్ళు. ప్రియులారా, ఒక్కొక్కరు మరి సైకిల్ మీద డ్రమ్ములని తర్వాత కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మరలా తిరిగి వచ్చేటప్పటికి ఏ సెంటర్ని అయితే మేము బయలుదేరి అదే సెంటర్కి వచ్చాం. రాత్రి 12-1 గంట. ఆ సెంటర్లో అప్పట్లో 1 గంట 2 వరకు టిఫిన్లు అమ్ముతుండేవారు. ఎందుకంటే ఆనాడు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరికాయ తర్వాత అరటిపళ్ళు యొక్క వ్యాపారాలు బాగా సాగివి. అప్పుడు ఆ పాలకొల్లు పట్టణంలో హోల్సేల్ బిజినెస్ ఎక్కువగా నడిచింది. అప్పుడు ఎనీ టైం టిఫిన్ దొరికింది అక్కడ ఆ సెంటర్లో. అప్పుడు మేము వచ్చి మా దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఎంతెంత ఉన్నాయి ఒకసారి తీసుకుని ఒకటిగా చేసే డబ్బులన్నీ 15 రూపాయలు 25 రూపాయలు అందరం వెళ్ళి ఒక టిఫిన్ ఆర్డర్ పెట్టుకుని తినేవాళ్ళు. ఎప్పుడు 1 గంట 2 గంటకి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాండి ఈ మాటలు? పరిచర్యలో మేము నలిగామండి. ఏదో ఫ్యాన్లకు ఉండి ఏసీ రూముల్లో ఉండి మేము సేవ చేయలేదు. మా పరిచర్య అంతా కూడా ఆకలికి అన్నం పెట్టేవారు కూడా
లేని స్థలాలకి వెళ్ళాం మేము. ప్రియులారా, వర్షాకాలం అయితే పొలాల మధ్య నుంచి క్రిస్మస్ పండుగ, మరి ఎక్కడైనా పండగలు చేయాలంటే ఇప్పుడైతే రోడ్లు వచ్చినాయి, అప్పుడు రోడ్లు లేవండి. పొలాల మధ్యలోంచి మేము వెళ్ళేవాళ్ళం. మా కాళ్ళకు పాములు చుట్టుకునేవి, అనేక రకాలుగా అయినా సరే ఇదుపుకుని వెళ్ళేవాళ్ళం. మాకు చిన్న హాని కూడా లేదు. ఎందుకంటే ఆనాడు కాలంలో ప్రియులారా, మేము కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంకి వెళ్తే సుమారు 4-3 శ్మశానాలు దాటి వెళ్ళాలి. గమనించండి శ్మశానాలు అంటే ఎలాగుంటుందో. వెళ్ళేవాళ్ళం మేము. మాలో ఒకరికి బాగా దెయ్యాలు కనపడి, అతడు మనకు కూడా దెయ్యం వస్తుందంటే, ఒరే మనల్ని సాగనంపుతున్నాయి రండ్రా, ఎందుకు అట్లతో మీకు అనుకునేవాళ్ళు. ప్రియులరా, సుమారు ఆనాడు కాలంలో మా ఉపమరి సుమారు 30 సంవత్సరాల కిందట అప్పుడు ఎక్కువ నక్కలో కరువు దెయ్యాలు ఉండే అనేవారు. నిజంగా ఆనాడు ఉండేవనుకుంటున్నాను. ఎందుకంటే అంత భయంకరంగా మరి మేము వెళ్ళే సమయం కూడా అమావాస్యకి ఎదురు వెళ్ళేవాళ్ళం ఒక్కొక్క చోటకి. అంటే పండగలు కన్ని చీకటి, అసలే ఒక నేల మీద ఏముందో తెలీదు, అంత చీకటిలో మేము ప్రయాణం చేసేవాళ్ళం. ప్రియులారా, ఇదంతా దేవుడు. అందుకనే దేవదాసయ్యర్ అన్నారు, చీకటే మార్గములో నువ్వు నడిచినను ఏ హాని అపాయం రాదు, కాపాడేవాడు దేవుడు, కొనకడు నిద్రపోడు, ఆయన పిల్లలు ఆయన నామములో స్తుతించుకుంటూ వెళ్తూ. మరి మాలో ఒక 7-8 మేము వెళ్ళేటప్పుడు ప్రియులారా, మేము మాలో ఒకరు పాట పాడుతుండే, ఒకరి తర్వాత ఒకరు పాటలు అందుకుంటుండేవాళ్ళం. మాకు ఎవరు ఎదురొచ్చినా సైకిల్, ఆనాడు కాలంలో సైకిల్కి డైమండ్ లైట్లు ఉండేవి. ఆ సైకిల్కి, నా సైకిల్కి ఉండేది, కొందరికి 2-3 ఉండేవి. ఈ లైట్తో మేము ప్రయాణం చేసేవాళ్ళం. మీరు గమనించండి, పిప్పర్మాన్ లైట్లు తెలిసేదా, గ్యాస్ కిరోసిన్ వేసి గాలి కొడితే అది గట్టిగా కదిపితే రాలిపోతుంది. అటువంటి లైట్లు మేము చాలా చంటి పిల్ల గాజులాగా చూడాలి దాన్ని. అటువంటితో మేము సేవ చేశాం. అటువంటి చోట్ల అటువంటి లైట్లతో ఆ లైట్ చుట్టూ కూర్చునేవారు. ప్రియులారా, గమనించండి మా పరిస్థితి ఆనాడు కాలంలో ఎంత కఠినంగా పరిచయం చేశాం. ఈనాడు ఏసీ రూములో ఉండొచ్చు మరొకరు, కానీ గతం ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు మమ్మల్ని ఎలా నడిపించాడు, ఏ స్థితికి వచ్చాడో ఏనాడు మర్చిపోలేదు. ప్రియులారా, 7 యవనస్తులు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు 7లో 3వ వాడిని నేను. అయితే ప్రియులారా, 2 సేవకులయ్యారు, వారి పనులు ఉన్నారు. 3వ వాడిని కూడా పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. ప్రియులారా, ఇంకా ఉన్నారు చాలా మంది, అందరూ పరిచర్యలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నాండి మాటలు, కష్టం అనేది గుర్తు ఎరిగినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకని ఉదయకాలం, సాయంకాలం, ఏకూజావున, మధ్యాహ్న కాలం వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ నేను స్తుతిస్తూనే ఉన్నాను. చిన్న ఏదైనా నా చేతి పని విషయంలో, నేను చేసే వర్కుల విషయంలో ఏదైనా చిన్న లోపం వస్తుందని మనసు కనిపిస్తే వెంటనే నేను స్తుతి చేసుకుంటాను. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం మనసులో స్తుతి చేసుకుంటాను. ఆ పైన ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు అనుభవంతో చెప్తున్న మాటలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకేటాను, సూర్యుడు ఉదయించిన మొదలుకొని అస్తమించే వరకు దేవుని స్తుతిస్తూనే ఉండు. నీ జీవితం మొదలైంది నీకు ఉపమెరుగని కాంచి ప్రభువును ఆరాధించాలనుకునే సమయం వచ్చినప్పుడు నీకు తెలిసింది కదా, నీవు ఖచ్చితంగా ప్రభువును స్తుతించు అని భక్తుడు గ్రంథకర్తలు అనేకమైన 66 పుస్తకాల్లో సెలవిచ్చిన మాటల ప్రియులరా. ఈరోజు వింటున్న మీరు, నేను, మనమందరము ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి అనేది లేఖని చెప్తుంది. గమనించండి, ప్రార్థన చేయండి. ప్రతి మనిషి కూడా రాకడ సమీపంలో ఉన్నాడు. ప్రతి మనిషి రాకడ సమీపమించున్నాడు. గమనించండి, మీరు మీ యొక్క క్రియలను, మీ యొక్క ఆలోచనలను బలపరుచుకోండి. దేవుడిచ్చిన కృపను బట్టి దీవించబడండి. మీరు త్వరగా మీ పనులను కట్టుకుని ప్రభు వైపు చూడటానికి ప్రయత్నించండి. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవదేవుడి సాయంకాల పూట మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన దేవా, నీ కొందనాలు. నీ దాసుడైన నన్ను, అల్పుడిన అయోగ్యుడైన నన్ను, ఎన్నికలేని నన్ను నిలబెట్టుకుని నీ మాటలు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. విన్నవారు తండ్రి దాన్ని గ్రహించి ఆలోచించి దాన్ని బట్టి నడుచుకోగల కృపను నా దేశ ప్రజలకు, నా యొక్క తోడ్పాటు వింటున్న ప్రతి వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ఈ ఉదయ కాలంలో నా దేశ నాయకులు, నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ చిన్నలను, అలాగే నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారిని, నా దేశంలో ఉన్న డాక్టర్లు, నర్సులను బట్టి, నా దేశంలో ఉన్న పారిశుద్ధ వారు, కార్మికులను బట్టి, నా దేశంలో ఉన్న బలహీనులు అనేకమైన కుటుంబంలోగా నేను చిదుగుతున్న వారు, బలహీనులుగా ఉన్నవారు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇదిగో నాయన, గర్భమును తన నెలల నుండి సులువైన కానుపు కొరకు ఎదురు చూస్తున్న కుమార్తెలు, తల్లులు,
అలాగే మరి బిడ్డకు జన్మించి ఎంతో ఆరోగ్యంగా ఉన్న తల్లులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, వారికి సంతానం కలగజేయండి. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, ఇలా చెప్పుకుంటే ఎందరో ఉన్నారు ఈ లోకంలో. అందరూ నీ వైపే చూస్తున్నారు. దేవా, నాకు సహాయం దయచేవని. దీనుడైన నేను కూడా ప్రభా, నశించమని ఆత్మల కొరకు, రక్షించుట కొరకు నీ పాదముల ఎదుకు వచ్చాను. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు 9th ఫేజ్ అనే ప్రాంతంలో నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నీ ఆత్మతో నింపండి. ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంతమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే హౌసింగ్ బోర్డు హైదరాబాద్ మహాపట్టణ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. గ్రామాలు, పట్టణాలు, నేను పల్లెలు, ఆయా పెద్దలను కూడా నీ ఆత్మతో నింపండి. సేవకులేమి, పరిచారకులేమి, స్వార్థికులేమి, పండితులేమి, పరిచారకులు స్వార్థలో ముందుకు సాగుతున్న అందరినీ నీ ఆత్మతో నింపి బలపరచమని మరణాత ప్రార్థన సన్నిధి నుండి ఆనాడు మా తండ్రిని దేవదస్సి గారు చెప్పిన మాట, దేవా నాతో మాట్లాడము, అందరితోడు మాట్లాడు, దేవా నాకు కనపడము, అందరికీ కనపడని చెప్పిన మాటను ఈరోజు నేనును పలుకుతుండగా నా ప్రార్థన ఆలకించి నెరవేర్పదాయిచ్చమని క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.